ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. కానీ ఈ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత అసలు ఎవరిది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12. చూడ్డానికి చాలా చిన్న ఆర్టికల్ ఇది, కానీ మన హక్కులన్నింటికీ ఇదే అసలైన పునాది. ఈరోజు ఈ రాజ్యం అంటే ఏంటి, అది మన హక్కులను ఎలా కాపాడుతుందో వివరంగా చూద్దాం. అవును, మళ్ళీ అదే ప్రశ్న. మన ప్రాథమిక హక్కులను ఎవరు కాపాడాలి? ఇది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన హక్కులను ఎవరికి వ్యతిరేకంగా వాడాలో, ఎవరి నుండి రక్షణ పొందాలో తెలియకపోతే ఆ హక్కులు కేవలం పుస్తకాల్లోని అక్షరాలకే పరిమితమైపోతాయి, వాటికి విలువే ఉండదు. సరిగ్గా ఇక్కడే మనకి ఆర్టికల్ 12 రంగంలోకొస్తుంది. ఇది మన ఫండమెంటల్ రైట్స్కి ఒక బలమైన ఫౌండేషన్ లాంటిది. మన హక్కులను కాపాడే బాధ్యత ఏ సంస్థలకుందో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే ఈ ఆర్టికల్ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్కే ఆధారం లేనట్టే. రాజ్యాంగం ప్రకారం రాజ్యం అంటే చాలామంది అనుకున్నట్టు ఉత్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ఉన్న అన్ని సంస్థల సమూహం. ఈ సంస్థలకు వ్యతిరేకంగానే మనం మన హక్కుల కోసం పోరాడగలం, వాటిని జవాబుదారీగా నిలబెట్టగలం. సరే, మరి ఈ రాజ్యం అనే నిర్వచనం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. రాజ్యం పరిధి చాలా పెద్దది. చూడండి, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, అసెంబ్లీలు, అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నీ వస్తాయి. అయితే అసలు కథంతా ఈ 4వ పాయింట్లోనే ఉంది: ఇతర సంస్థలు. ఈ ఒక్క మాట ఈ నిర్వచనాన్ని ఊహించనంతగా విస్తరించింది. అంటే ప్రభుత్వ కంట్రోల్లో ఉండే యూనివర్సిటీలు లేదా LIC, ONGC లాంటి ప్రభుత్వరంగ సంస్థలు కూడా దీని కిందకే వస్తాయన్నమాట. దీనివల్ల మనకి ఎంత పెద్ద పవర్ వస్తుందో తెలుసా? ఈ లిస్ట్లో ఉన్న ఏ సంస్థ అయినా మన ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తే మనం ఆర్టికల్ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకి లేదా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్లొచ్చు. ఇది పౌరుడి చేతిలో ఉన్న ఒక రాజ్యాంగపరమైన ఆయుధం. అయితే రాజ్యాంగం రాసినప్పుడున్న నిర్వచనం అక్కడితో ఆగిపోలేదు. మన న్యాయస్థానాలు, కోర్టులు కాలక్రమేణా ఈ రాజ్యం అనే పదాన్ని ఇంకా విస్తృతం చేశాయి. కొన్ని కీలకమైన తీర్పుల ద్వారా మన హక్కుల రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేశాయి. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు ఉన్నాయి. ఉదాహరణకి 1967లో ప్రభుత్వ కంట్రోల్లో ఉండే చట్టబద్ధమైన సంస్థలు కూడా రాజ్యం కిందకే వస్తాయని కోర్టు చెప్పింది. ఆ తర్వాత 1981లో వచ్చిన అజయ్ హస్యా కేస్ ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. అదే ఏజెన్సీ టెస్ట్. ఇక 2002లో ఒక సంస్థపై ప్రభుత్వ నియంత్రణ ఎంత లోటుగా ఉందనేదే కీలకమని కోర్టు మరోసారి నొక్కి చెప్పింది. ఈ ఇన్స్ట్రుమెంటాలిటీ లేదా ఏజెన్సీ టెస్ట్, ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఇంతకీ ఏంటిది? ఇది ఒక సంస్థ రాజ్యమా కాదా అని తేల్చే ఒక ఫార్ములా లాంటిది. దీన్ని కోర్టులు ఎలా ఉపయోగిస్తాయో చూద్దాం. ఒక సంస్థ రాజ్యం అవునా కాదా అని తేల్చడానికి కోర్టులు కొన్ని సింపుల్ ప్రశ్నలు వేసుకుంటాయి. మొదటిది, ఆ సంస్థకి డబ్బులు ఎక్కువగా ప్రభుత్వం నుండే వస్తున్నాయా? 2, దానిమీద ప్రభుత్వానికి పూర్తి కంట్రోలుందా? 3, అది చేసే పనులు దాదాపుగా ప్రభుత్వ పనుల్లాగే ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువగా అవును అని వస్తే ఆ సంస్థను కూడా రాజ్యంగానే పరిగణిస్తారు. ఓకే, ఇదంతా బానే ఉంది. మరి ఈ నిర్వచనం మనలాంటి సాధారణ పౌరులకు ఎలా రక్షణ ఇస్తుంది? అలాగే ఇందులో ఏమైనా ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదే న్యాయ వ్యవస్థ, అంటే మన కోర్టులు. జడ్జిలు తీర్పులు ఇస్తున్నప్పుడు వాళ్లని రాజ్యం అనలేం, ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి. కాని అదే కోర్టులు అడ్మినిస్ట్రేటివ్ పనులు, అంటే స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం లాంటివి చేసినప్పుడు అప్పుడు మాత్రం అవి ఇతర ప్రభుత్వ సంస్థలలాగే రాజ్యం కిందకే వస్తాయి. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం. ఇంతకీ ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? సింపుల్గా చెప్పాలంటే, రాజ్యం అనే పదం యొక్క అర్థం ఎంత పెరుగుతూ వెళ్తే మన ప్రాథమిక హక్కులను కాపాడే కవచం కూడా అంత పెద్దది అవుతుంది. కేవలం ప్రభుత్వాల నుండి మాత్రమే కాదు, మన జీవితాలని ప్రభావితం చేసే ఎన్నో పెద్ద పెద్ద సంస్థల నుండి కూడా ఇది మనకు రక్షణ కల్పిస్తుంది. ఇదే మన రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం. సమాజం మారుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది. మరి భవిష్యత్తులో ఈ రాజ్యమనే నిర్వచనం ఇంకా ఎలా మారుతుంది?
బహుశా మన జీవితాలను శాసించే పెద్ద పెద్ద ప్రైవేట్ టెక్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి వస్తాయా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.